Hi, today I will explain the trigonometrical chapter exercise 11.3 first bit evaluate and fifth question tan 26 degrees tan 64 into tan 64 degrees. ఇక్కడ మనకు 11.3 మొత్తం తెలవాలంటే ట్రిగనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏ విధంగా sin 90 minus theta is equal to cos theta, cos 90 minus theta is equal to sin theta, tan 90 minus theta is equal to cot theta, cot 90 minus theta is equal to tan theta, secant 90 minus theta is equal to cosecant theta, cosecant 90 minus theta is equal to secant theta. ఈ విధంగా మనకు మారిపోతాయి. దీన్ని ఏ విధంగా ఇవి బోత్ ఆర్ ఈక్వల్ అయ్యాయి అన్న దాని గురించి నేను ట్రిగనోమెట్రికల్ రేషియోస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ లో నేను తెలియజేశాను. దాన్ని ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను, మీరు చూడండి. ఓకే, ఆర్ యు క్లియర్? నెక్స్ట్ ఇక్కడ ఇక ప్రాబ్లం విషయానికి వస్తే tan 26 degrees tan 64 degrees ఈ రెండు ఏమైపోయాయి ఇప్పుడు 90 డిగ్రీస్ అవుతున్నాయి. 26 degrees ప్లస్ 64 degrees కూడా 90 degrees. ఇందులో ఏదో ఒక దాన్ని మనం చేంజ్ చేసుకోవాలి. దీన్ని నేను చేంజ్ చేస్తున్నాను. tan 26 degrees నేను చేంజ్ చేస్తే 90 minus 64 is equal to 26 degrees. Same as it is into tan 64 గానే ఉంచిస్తున్నాం. ఎప్పుడైతే tan 90 minus theta ఫార్ములా రాసామో ఇప్పుడు cot theta అవుతుంది. అంటే tan 90 minus 64 degrees is equal to cot 64 degrees. సిన్స్ ఇక్కడ మనం రాసుకోవాల్సింది ఏంది? tan of 90 minus theta is equal to cot theta. కాబట్టి therefore tan of 90 minus 64 is equal to cot 64 అయింది into tan 64 degrees. ఇక్కడ tan యొక్క రెసిప్రోకల్ అనేది cot కాబట్టి దీనిని cot ఏం రాస్తున్నాం అంటే 1/tan 64 గా రాసుకోవచ్చు. ఇంటూ tan 64 అంటే tan 64. ఇక్కడ మనం ఎప్పుడు గుర్తుంచుకోండి, sin యొక్క రెసిప్రోకల్ వచ్చేసి కోసెక్, cos యొక్క రెసిప్రోకల్ వచ్చేసి సీకెంట్, tan యొక్క రెసిప్రోకల్ వచ్చేసి కాట్. కాబట్టి మనకి ఈ విధంగా మారుతుంది. కాట్ యొక్క రెసిప్రోకల్ 1/tan. దెన్ దిస్ ఇంప్లైస్ 1 into tan 64. ఇక్కడ tan 64 అంటే tan 64/1 అని రాసుకోవచ్చు. డినామినేటర్ లో 1 రాస్తే దాని యొక్క వాల్యూ చేంజ్ కాబట్టి న్యూమరేటర్ ను న్యూమరేటర్లుగా మల్టిప్లై చేసుకోవాలి. 1 into tan 64 అంటే tan 64 degrees by tan 64 into 1 అంటే tan 64. డినామినేటర్ లో మల్టిప్లై క్యాన్సిల్ అయితే is equal to 1. therefore ఇక్కడ ఏం వచ్చేసింది మనకు? tan of 26 degrees into tan of 64 degrees is equal to 1. is it clear? if any doubt, ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సింది కాంప్లిమెంటరీ యాంగిల్స్ గురించి, రెసిప్రోకల్ గురించి అంటే ఆపోజిట్ గురించి. ఇక్కడ సైన్ యొక్క ఆపోజిట్ వచ్చేసి కోసెక్, కాస్ యొక్క ఆపోజిట్ వచ్చేసి ఈ సెక్, tan యొక్క ఆపోజిట్ వచ్చేసి కాట్. అంటే సైన్ మనం ఏం చేస్తున్నాం? 1/sin is equal to cosec theta, 1/cosec theta is equal to sin theta. ఈ విధంగా మనం రాసుకోవచ్చు.